ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి కార్యక్రమ కార్యనిర్వహణ నియమావళిలో 9వ 10వ నియమములను అనుసరించి ఉపాధ్యక్ష పదవికి ఒకే అభ్యర్థి పేరును 3 నామనిర్దేశ పత్రాలు దాఖలయ్యాయి. అభ్యర్థి పేరు అభ్యర్థి పేరు శ్రీ తోమాటి మాధవరావు. 3 నామనిర్దేశ పత్రాలను విడిగా ప్రతిపాదించిన వారు శ్రీమతి వరదు కళ్యాణి, శ్రీమతి టి కల్పలత, శ్రీమతి ఎస్ మంగమ్మ. నామనిర్దేశ పత్రాలు సక్రమంగా దాఖలయ్యాయి. వాటిలో ఉన్న ఏకైక అభ్యర్థి శ్రీ తోమాటి మాధవరావు శాసన మండలి ఉపాధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నాను. శ్రీ తోమాటి మాధవరావు గారికి అభినందనలు. వారిని అధ్యక్ష స్థానము అలంకరించవలసినదిగా శ్రీ తోమాటి మాధవరావు గారిని అధ్యక్ష స్థానానికి తీసుకురావాల్సిందిగా అన్ని పార్టీల నాయకులను కోరుతున్నాను. ప్లీజ్ దయచేసి అన్ని పార్టీల నాయకులు ఉంటే మంచిది. నేను ఇతర పార్టీ నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటే బాగుంటుందని చెప్పి కూడా నేను అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్ని పార్టీలకి అప్పీల్ చేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఏకగ్రీవంగా జరగటానికి సహకరించినటువంటి అన్ని పార్టీల యొక్క మెంబర్స్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. కంగ్రాచులేషన్స్. తీసుకెళ్ళకూడదు. ఫ్లవర్ బట్ ఫ్లవర్స్ నో ఫ్లవర్స్ అన్ని డిప్యూటీ చైర్మన్ గారు నమస్కారం. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సభ అంతా అభినందనలు తెలిపారు ఆయనకు. ఇప్పుడే ఆయన సీట్ను అధిరోహించిన లైవ్ చూస్తున్నాం. ఇప్పటి వరకు తూమాటి మాధవరావు శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో అందరూ ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూమాటి మాధవరావుకు అభినందనలు తెలిపారు మండలి చైర్మన్ మోషన్ రాజు, అలాగే సభ సభ్యులు. మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూమాటి మాధవరావుకు అభినందనలు తెలిపారు మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్సీలు. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూమాటి మాధవరావుకు అభినందనలు తెలిపారు మండలి చైర్మన్ మోషన్ రాజు, అలాగే ఎమ్మెల్సీలు.
ఏపీ శాసన మండలి డెప్యూటీ చైర్మన్ గా తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తూమాటి మాధవరావుకు ఈ నేపథ్యంలో అభినందనలు తెలిపారు మండలి చైర్మన్ మోషన్ రాజు, అలాగే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు, సభలోని సభ్యులు కూడా ఆయనకు అభినందనలు తెలుపుతున్న విజువల్స్ చూస్తున్నాం మనం శాసన మండలి నుంచి లైవ్ ద్వారా. నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కొద్దిసేపటి కిందట శాసన మండలి చైర్మన్ ప్రకటించారు. శాసన మండలిలో ముఖ్యంగా మొన్న ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించారు. నిన్న శాసన మండలిలో నామినేషన్లను స్వీకరించారు. అయితే నిన్న 3 నామినేషన్లు కూడా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు వేశారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలకే సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉంది. పూర్తి స్థాయిలో సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇక్కడ పోటీకి దిగలేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ తూమాటి మాధవరావుని ఎన్నుకున్నారు. ఎమ్మెల్సీగా మొదటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి మాధవరావుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని ఇచ్చారు. దీనికంటే ముందు ఒక మహిళా డిప్యూటీ చైర్మన్ ని మొట్టమొదటి